హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బోట్ నెక్ చూపిస్తున్నానండి. ఈ బోట్ నెక్ ఏంటంటే, ఈ బోట్ నెక్ కట్ చేసే ముందర మన కటింగ్ మామూలు బ్లౌజ్ కటింగ్ తెలిసి ఉండాలండి. అది తెలిసి ఉంటేనా మనకి ఈజీగా ఈ బోట్ నెక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. మామూలు కటింగ్ వచ్చి ఉండాలండి. ముందు బోట్ నెక్ కట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ మామూలు కటింగ్ నేర్చుకోండి. మామూలు కటింగ్ వస్తేనే ఇది కట్ చేసుకోగలరండి. ఆల్తీ బ్లౌజ్, దీనికి బోట్ నెక్ కట్ చేసుకోవడానికి బోట్ నెక్ బ్లౌజే కావాలా అని అంటే బోట్ నెక్ బ్లౌజ్ ఏం అవసరం ఏం లేదండి. మామూలు బ్లౌజ్ ఉన్నా కూడా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు స్కేలు టేపు. ఇప్పుడు మనము బోట్ నెక్ కట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక 1/2 ఇంచు కింద మార్కింగ్ వేసుకోవాలి. నేను మామూలు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇందులో అయితే 1.5 ఇంచు ఏం అవసరం లేదండి. ఒక 1/2 ఇంచు అయితే సరిపోతుంది మనకి. ఒక 1/2 ఇంచు స్కేల్. మౌనిక నాది లేదా ఐరన్ స్కేల్? ఇలా అన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచు అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నాం. అది కుట్లల్లోకి అన్నమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలి, మామూలు బ్లౌజ్కి పెట్టుకున్నట్లే బ్లౌజు పొడవు చూసుకోవాలన్నమాట. టోటల్ పొడవు అసలు ఇక్కడ వరకు వచ్చింది ఒక 1/2 ఇంచు కుట్లల్లోకి అనమాట. ఇక్కడ కుట్లల్లోకి ఒక 1/2 ఇంచు బ్లౌజ్ టోటల్ పొడవు కుట్లతో సహా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ రండి, మీరు సైడ్కి రండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ మనము పెట్టుకుంటాం నెక్కు. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ అయితే మనము పెట్టేసుకుంటాం. ఇది ఏ సైజు బ్లౌజులకు అని అనుకుంటున్నారా? 28 to 30 సైజు వాళ్ళకందరికీ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే సెట్ అవుతుంది. మీరు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీరు హైట్ కావాలనుకుంటే, అంటే బ్లౌజ్ పొడవు కావాలనుకుంటే పెంచేసుకోవచ్చు. ఈ అమ్మాయి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ మాత్రం ఉందండి. మీరు బ్లౌజ్ పొడవు కావాలంటే ఇంకా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఈ అక్క కొంచెం పొట్టిగా ఉందండి, అందుకని ఇలా కొంచెం పొడవు అయితే తక్కువనే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచులు అని చెప్పాను కదా, బోట్ నెక్కు 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా కిందన కూడా బాక్స్ మూత తెస్తారా. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి బోట్ నెక్ కటింగ్, ఇంతకుముందు కూడా చెప్పాను. కాకపోతే మనము మెజర్మెంట్ తీసుకొని అది కట్ చేసిందండి. ఇది బ్లౌజ్ ఆల్తీతో పెట్టేదండి. ఇది బ్లౌజ్ ఆల్తీతో నేను కట్ చేస్తున్నాను అనమాట. బోట్ నెక్ అనేది 6 అండి. ఫ్రంట్ నెక్ పొడవు 6, వెడల్పు వచ్చేసి 3 అన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలి. రౌండ్ ఏ దాంతో తిప్పుకోవాలి, మీ దగ్గర 6 స్కేల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికోసం నేను ఇలా పెద్దపాటి మూత తీసుకొని, ఏదన్నా క్యారీ బాక్స్ మూత తీసుకొని ఇలా పెట్టేసుకొని రౌండ్ గీసుకోవడమేనండి. అయిపోయి ఫ్రంట్ నెక్. మనము బ్యాంగిల్తో అయితే పెట్టాకండి. బ్యాంగిల్ అయితే చాలా చిన్నగా వస్తుంది కదా, అది దీనికి సెట్ అవ్వదండి. కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట. అందుకోసము నేను పెద్ద బాక్స్ మూతతో పెట్టాను రౌండ్ అనేది. ఇప్పుడు షోల్డర్, మామూలు నెక్కు షోల్డర్ ఎంత పెట్టేసుకుంటాం మనము, 3 ఇంచెస్. 3 ఇంచెస్సే నేను పెడుతున్నానండి బోట్ నెక్ కూడా షోల్డర్ అనేది. ఇలా పెట్టేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 అన్నమాట. 6ఏ పెడుతున్నాను. ఇలా అన్నమాట. ఇప్పుడు నేను బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అండి కట్ చేస్తున్నది, ఇంకా బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అయితే కాదండి. ఈ చంక రౌండ్ వచ్చేసి ఇలాగే బాక్స్ మూతతోటే. నేను బోట్ నెక్ అని చెప్పి నేను ఏదేదో చెప్తున్నాను అనుకోకండి. ఇది బోట్ నెక్లో ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బ్లౌజ్ ఏది. ఇప్పుడు అసలు సమస్య అందరికీ ఏంటి అంటే, లూజ్ ఎలా చూసుకోవాలని అందరికీ ఒక సమస్య అయితే ఉందండి. లూజ్ ఎలా చూసుకుంటాం మనము, ఈ నార్మల్ బ్లౌజ్కి నెక్ అయితే 2 ఇంచెస్ ఉందండి. నెక్ రౌండ్ వచ్చేసి 2 ఇంచెస్ కదా.
ఇప్పుడు 2 ఇంచెస్కి మనము అంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ అయితే తీసేయాలండి. 1 ఇంచ్తో మనకి అనవసరం, ఎందుకంటే మనకి నార్మల్ బ్లౌజ్కి 2 ఇంచెస్ కదా. 2 ఇంచెస్ నుంచే మనము బ్లౌజ్ లూజ్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ లూజు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్లో నుంచి ఒక 1 ఇంచ్ తీసేసి ఇక్కడ నుంచి మనము బ్లౌజు లూజ్ చూసుకోవాలన్నమాట. మనం అక్కడి నుంచే బ్లౌజ్ లూజ్ అయితే చూసుకుంటున్నాము. ఎందుకు అక్క అలా, ఎందుకు అలాగే చూసుకోవాలి అని నన్ను అడుగుతున్నారనమాట నా స్టూడెంట్స్. నేను వాళ్ళతో పాటు మీకు కూడా క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. ఎందుకు అని అంటే మనము ఈ బ్లౌజ్ లూజు ఇక్కడ నుంచి చూసుకున్నామనుకో, ఇక్కడ నుంచి పెట్టుకొని యథావిధిగా 2000 ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంత తేడా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక 2000 మేని తేడా వచ్చేస్తుంది, వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నాం అంటే 2000 ఎక్స్ట్రా పెట్టుకున్నాం. బ్లౌజ్ లూజ్ చూసుకున్నాము, ఇక్కడ నుంచి 2000 ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ వరకు లైన్ వేసుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఇది తీసేసి ఇక్కడ నుంచి పెట్టుకోవడం ఎందుకు అని అడుగుతున్నారు. దానికోసం క్లారిటీ ఇవ్వబోతున్నా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 2000 ఎక్స్ట్రా పెట్టుకున్నాము, పెట్టుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫ్రంట్లో ప్రిన్సెస్ కటింగ్ పెడతాం కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ నేను అందాజగా గీస్తున్నానండి. ప్రిన్సెస్ కటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా కట్ చేసినాం కదా. కట్ చేసినప్పుడు మనకు కుట్లల్లోకి మనకు ఒక 2000 మేని వెళ్ళిపోతుందండి. 2000 మేని కుట్లలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ వరకే వస్తుంది, అర్థమవుతుందా? ఇక్కడ వరకే వస్తుంది. 2000 మేని మన కుట్లలోకి వెళ్ళిపోతే మనకు చంక రౌండ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. ఈ చంక రౌండ్ మనకి సెట్ అవ్వదు కాబట్టి మనము ఇది తీసేసుకొని ఇక్కడ నుంచి మనము లూజ్ చూసుకుంటున్నాము. ఇక్కడ నుంచి లూజ్ చూసుకుంటే మనకి ప్రిన్సెస్ కటింగ్లో ఈ 2000 పోయినా కూడా మనకి కుట్లల్లోకి మనకు ఒక 2 ఇంచెస్ పోయినా కూడా మనకి చంక రౌండ్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. మనం ఇక్కడ నుంచి లూజ్ చూసుకొని మనము ఇక్కడ ఒక 2000 కుట్లల్లోకి వెళ్ళిపోయినా మనకు ఇంకా కుట్లల్లోకి బ్లౌజ్ కుట్లల్లోకి ఇక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ చంక రౌండ్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ మీరే చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు అర్థమవుతుందా అండి? మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. మనము ప్రిన్సెస్ కటింగ్ కూడా నేను చెప్తానండి. ఈ మార్కింగ్ అయితే మనం ఇక్కడ గీసాం కదా, ఇంకో వేరే కలర్ తీసుకుందాం. వేరే కలర్ ఉంటే ఇస్తారా? ఇప్పుడు వచ్చేసి మామూలు కటింగ్లో క్రాస్ పట్టి తీసేసుకుంటాము అని చెప్పాను కదా. దీంట్లో కూడా సేమ్ అండి. ఇదిగోండి క్రాస్ పట్టి, చూడండి క్రాస్ పట్టి. ఈ క్రాస్ పట్టి మనం తీసేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. క్రాస్ పట్టి అసలు దీనికన్నా ఒక వెలడు కిందికి, ఓకేనా? ఇప్పుడు కిందికి అవసరం లేదులేండి, బోట్ నెక్కి కిందికి అవసరం లేదు, ఎందుకంటే మనం కుట్లు ఇక్కడ పోయాం కదా, అవసరం లేదు. కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. క్రాస్ పట్టి మీద కరెక్ట్గా పెట్టేసుకొని లైన్ గీసుకుందాం. ఇక్కడ నుంచి మనము కొలత పెట్టుకుంటాం. ఆ కొలత ఏ విధంగా అని చెప్తాం. మామూలుగా ఫ్రంట్ నెక్ అయితే మనం నార్మల్ బ్లౌజ్కి 4 పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికైతే 3.5 సరిపోతుందండి. 3.5 ఇక్కడికి మార్కింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి కిందికి టక్స్లు మనకి మార్కింగ్ ఇచ్చుకోవాలి. అది 2.5 యథావిధిగా 2.5కి మార్కింగ్ ఇచ్చుకున్నాము. ఇలా ఓకేనా? ఇప్పుడు నేనేమని చెప్పాను ఇంతకుముందు, ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచ్ అని చెప్పా. అదే టెస్ట్ తక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఈ 1 ఇంచులో కొంచెం తీసేసుకొని ఒక 2-3 గీతలు తీసేసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను ఒక 2 గీతలు అయితే తగ్గించేస్తున్నానండి. ఇలా పెట్టేస్తున్నాను. ఇలా చూసారు కదా. దీన్ని సేమ్ ఇలా కిందికి ఇచ్చేసుకుందాం. ఇలా అన్నమాట. చూడండి నేను ఎల్లో కలర్తో మార్కింగ్ వేస్తానండి. ఇన్ని మార్కింగ్లు ఉన్నాయి కదా, మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. చూడండి ఇదన్నమాట. ఇప్పుడు చంక
చంక రౌండ్ కూడా నేను చెప్తున్నా 2,000. ఇక్కడ నుంచి ఇలా లైన్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2,000 మెయిన్. ఇక్కడికి మనకు టక్స్ వస్తుందండి. ఆ టక్స్ పొడవు వచ్చేసి నేనేం చెప్పిన పొట్టి బ్లౌజులకు అయితే 3.5, హైట్ బ్లౌజెస్కి అయితే 4 వస్తుందని చెప్పి, ఇక్కడ పొట్టి బ్లౌజ్ కాబట్టి 3.5 అర్థమవుతుందా. 3.5కి మనము ఒక లైన్ వేసుకున్నాము. లైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నుంచి చిన్నగా దీనికి కలిపేసుకోవాలండి. అంతే, ప్రిన్సెస్ కటింగ్ రెడీ. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తిప్పేసుకున్న తర్వాత మీరు పైపింగ్ అన్నా వేసుకోండి, తిప్పన్నా వేసుకోండి, నో ప్రాబ్లము. ఇక్కడ ఏంటంటే తిప్పేసుకున్న తర్వాతనే ఇది కట్ చేసుకోవాలండి. మనము ఈ పీసు తీసేయాలి. మనము ఇక్కడ ఉన్నది ఇది అనేది తీసేసుకోవాలి. అంటే పెన్సిల్ గుర్తులు ఉంది చూడండి, ఇక్కడ నుంచి కట్ చేయాలి, ఇక్కడ నుంచి కట్ చేయాలి, ఇలా కట్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి ఇలా కట్ చేయాలి. తిప్పేసిన తర్వాత నేను కట్ చేయడం ఎలా అనేది చెప్తానండి. ఇప్పుడు కట్ చేశారంటే ముందుగానే నేర్చుకున్న పిల్లలు, వీళ్ళు నేర్చుకుంటున్న పిల్లలు కాబట్టి కట్ చేస్తే వాళ్ళు అస్సలు సెట్ చేసుకోలేరండి. సో నేను ఇప్పుడైతే కట్ చేయాలని అనుకోవట్లేదు. ఇది ఓన్లీ ఇదండి. ఇదైతే కట్ చేసిస్తాను, ఎక్కువ చంక డౌన్ ఇదంతే కట్ చేసిస్తానమాట నేను. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఏదైనా షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. దీన్నే మనము బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టేసుకొని దీన్నే బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాము. సేమ్ దీని మీదే యథావిధిగా దీని మీదే మార్కింగ్ వేసుకుంటాము. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంటుందండి. మీకు కొంచెం ఐడియా వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లము, ఈజీగా నేర్చేసుకుంటారు. ఫస్ట్లో విని రాలేదే అని చెప్పి దండం పెట్టేసి పక్కకి వెళ్ళకండి. నేర్చుకున్నంత వరకు ట్రై చేయండి. మనం ట్రై చేస్తే రాంది ఏమీ ఉండదండి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాము. ఇక్కడికి కదా ఇక్కడికి అసలుది అనమాట. ఇక్కడికి అసలు దానికన్నా ఒక స్కేల్ మీద ఎక్స్ట్రా పెట్టేసుకోండి. అర్థమవుతుందా మీకు? ఒక స్కేల్ మీద ఎక్స్ట్రా పెట్టేసుకోండి. స్కేల్ మీద ఎక్స్ట్రా పెట్టేసుకున్నారు కదా, ఇది ఇప్పుడు దీంతో మనకు పని లేదు. ఇక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ ఇచ్చుకోండి, నెక్ అనేది అలా. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ 3 అని చెప్పాను కదా, 3 కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని డౌన్ వచ్చేసి 3.5 అండి. 3.5 పెట్టేసుకోవాలి మనము. 3.5 ఇలా లైన్ కొట్టేసుకోండి. బాక్స్ మూతతోటి 6 ఉంటే 6తో రౌండ్ గీసుకోండి, నో ప్రాబ్లం. లేదంటే ఇలా ఇంట్లో ఏదో ఒక బాక్స్ దొరుకుతుంది, దాంతో రౌండ్ గీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ అని ఉంది కదా, దీనికన్నా ఒక 3 పాయింట్లు తక్కువ పెట్టేసుకొని మీరు ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే బోట్ నెక్కు మన కుట్లలోకి కావాలి కదా, అందుకోసం ఇదన్నమాట. 3/4 ఇంచు వస్తుంది. 3/4 ఇంచు పెట్టేసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు మనము నెక్ రౌండ్ గీసుకోవాలి కదా బ్లౌజ్. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు ఎంత అని తెలియాలి కదా మనకి. బ్యాక్ నెక్ పొడవు చూసుకోండి. నేను చెప్పాను కదా, కుట్లతో చూసుకోండి. భుజాల మీద కుట్టు సమానంగా ఉందా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇది పట్టేసుకోండి అని చెప్పాను. సేమ్ అదే విధంగా పట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్లలోకి తీసుకోవాలి. అక్కడ నుంచి మనము బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. అసలు ఇక్కడ వరకు ఉంది, మనం కుట్లలోకి పెట్టుకోవాలి కదా, అందుకోసం ఒక 3 పాయింట్లు ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు వచ్చేసి లైన్ గీసేసుకోండి. గీసేసుకున్నారు కదా, మీరు బ్యాక్ నెక్ బ్రాడ్గా ఇష్టపడేవారైతే 3కే పెట్టేసుకొని మీరు ఇందులోనే మీరు
రౌండ్ అయితే గీసేసుకోవచ్చు అనమాట. ఇందులోనే రౌండ్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇందులో గీసేసుకోవచ్చు అనమాట. మీకు అదే మాకు బ్రాడ్గా వద్దు, అసలుకి ఎంకలు కనిపిస్తాయి బ్యాక్ సైడ్ అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది స్కేల్ మెయిన్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం, అర్థమవుతుందా? స్కేల్ మెయిన్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకు నెక్ ఎంత తీసుకోవాలి, 2 ఇంచులు. 2 ఇంచులలో మనము నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా మార్కింగ్ వేస్తానో చూడండి ఒకసారి. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉందంటే అలా పెట్టేసుకొని మనము మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇది చిన్న నెక్ కాబట్టి మనకు చిన్నగానే వచ్చేసిందండి. ఇంకా కొంచెము సర్దుకోవచ్చు మనము. అంత బ్రాడ్గా రావడం లేదండి, 2 కూడా తక్కువ వస్తుంది అనమాట. చిన్న నెక్ కదా, అందుకోసము చిన్నగానే వస్తుందండి నెక్ కూడాను. పొడవు లేదు కదా, బ్లౌజ్ పొడవు లేదు కదా, అందుకోసము ఇలా వచ్చేస్తుందండి. మామూలుగా అయితే మనకి ఎక్కువ పొడవు ఉంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుందండి, అర్థమవుతుందా మీకు? ఇది చిన్నది, నెక్ చిన్నది కాబట్టి మనకు కొంచెము చిన్న డ్రాప్ వచ్చేసింది. నేను చెప్పాను కదా పొట్టిగా ఉంది అమ్మాయి అని చెప్పి, అందుకోసం అనమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాం. నెక్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. స్కేల్ మెయిన్ ఎందుకు అని చెప్పానని అనుకోవచ్చు. ఈ స్కేల్ మెయిన్ మనకు కుట్లల్లోకి వెళ్ళిపోయినా కానీ మనము బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టా కానీ కవర్ అవుతుందండి, అందుకోసం నేను చెప్తున్నాను. ఈసారి బ్లౌజ్ హైటు మొత్తము సైజుతో సహా అందరికీ సెట్ అయ్యేటట్టు, ఈసారి మాత్రం నేను అందరికీ సెట్ అయ్యేటట్టు బ్లౌజ్ అనేది చెప్తానండి. పొట్టిగా ఉన్నా హైట్ ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మీకు అందరికీ సెట్ అయ్యేటట్టు బోట్ నెక్ మార్కింగ్ అయితే చెప్తానండి నేను. మీరు వెనక ముందు ఏం ఆలోచించకుండా నేను చెప్పినది కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. సైజ్ కూడా చెప్తానండి, నడుము లూజ్ అందుకు నెక్స్ట్ వీడియోలో అండి, ఇది కాదు. నెక్స్ట్ వీడియోలో చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనేది. చూడండి ఇలా అయితే వచ్చేసిందనమాట. మనము కుట్లల్లోకి అన్నీ పోంగా మనం చూడండి చిన్న డ్రాప్ వచ్చేసింది మనకి. ఇది కుట్లల్లోకి దాంట్లోకి దీనిలోకి అంతా పోంగా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుందండి. కొంచెం కిందికి జరుపుతా, మార్కింగ్ కనపడుతుందో లేదోనండి వీడియోలో. మరి చూడండి ఇలా వస్తుందన్నమాట మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే మీకు తెలిసిందే కదండి.